బ్రీతింగ్ సార్ చైతన్య కృష్ణ ఫోన్ చేస్తున్నాడు అన్న ఏడే అన్న బాబు గారు ప్రెస్ మీట్ పెట్టే సినిమా వాళ్ళు తిట్టమంటే నేను అన్న కూర్చోను అన్న. సరే అన్నకు చెప్తా. బ్రీత్ సినిమా 100 రోజుల ఫంక్షన్ కంటే 100 రోజులు ఆడాలి అది తెలియడిగా 100 రోజులు అంటున్నాడు 100 గంటలు అంటున్నాడా. ఏం ఫస్ట్ రోజే దివాలా తీసిందన్న కలెక్షన్లు అంతలా వచ్చినాయి అంటన్నా. ఏమి కలెక్షన్ వాడు థియేటర్లో ఆడి ఆడించుకొని ఉంటాడు అది. సర్లే రెడీయా? సరే ఏరా మీ సినిమా వాళ్ళు వ్యూహం శపథం యాత్రావన్ యాత్ర టూ అన్ని జగన్ బయోపిక్లు తెస్తున్నారే, ఒక్కడు కూడా మా చంద్రబాబు నాయుడు గారి మీద సినిమాలు తీరేంద్రా? చంద్రోదయం రాజధాని ఫైల్ ఇలా చాలానే తీశారు. ఏందమ్మా తీసేది? అవి అసలు మనుషులు చూసేటట్టున్నాయా? తెలిసి అడుగుతావు తెలియక అడుగుతున్నావా? బాబు గారిని కాస్త బకరం చేయడం తప్పితే ఏమన్నా బాగున్నాయి అయ్యే? అదే నా బాధ, అదే నా ఆవేదన. అసలు ఆ రాజధాని ఫైల్స్ చూద్దామని పోతే మీ ఒకరిద్దరు కోసం ఇంత పెద్ద షో ఎందుకన్నా డబ్బులు వెనక్కిచ్చి పంపుతున్నారు ఆ థియేటర్ వాళ్ళు. నాకు గనక డైరెక్టర్ గారు దొరకాలి ఏసుపారు దొబ్బుతావండి. ఉన్నోట్లు కూడా పోయేటట్టున్నాయి కదరా మీ మూలంగా. అయినరే మా టీడీపీ అధికారంలో ఉండగా ఆ అమరావతిలో దొబ్బిన భూములన్నీ మీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకే కదరా ఇచ్చాడు మా బాబు గారు. ఏదా లిస్ట్ ఏది ఇట్టి ఒకసారి. వాట్ మిస్టర్ రాఘవేంద్రరావు సార్ గారు 600 ఎకరాల రాజధాని భూమి నీ పేరు మీద రాసినట్టు కనపడతా ఉండాడు మాకు. మరి మా లోకేష్ నాయుడిని స్వాతి నాయుడిని హీరోయిన్ గా పెట్టి 4 సినిమాలు తీస్తే నీ సొమ్మేం పోయిందయ్యా. ఎప్పుడా పూలు పల్లేనా స్వాతినాయుడు బొడ్డు మీద 4 పునుగులు బజ్జీలేసి సీన్ కూడా తీయొచ్చు కానీ ప్రశ్నిస్తా ఉన్నాం మేము. ఆ అచ్చంగారి సీన్ కూడా అన్ని తీయొచ్చుగా. అసలు ఆ యాత్ర 2లో సోనియా గాంధీని డిస్ట్రాయ్ చేసి జగన్ సీఎం అయిన సీన్ చూస్తుంటే టీడీపీ వీరాభిమాని నాకే ఊపొచ్చింది కదరా. ఇట్లాంటి సన్నివేశాలన్నీ మీ పనికి మాలిన డైరెక్టర్లు తీయాలే గాని మా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఎన్ని లేవు? ఏం అశ్విని దత్ గారు దేనికి మీరు మన కులపోలేలే మన వర్గం వాళ్ళే మన టీడీపీ వాళ్ళే అని 100 ఎకరాలు రాసిస్తాడే అమరావతిలో మా బాబు గారు మీకు గ్రేట్ ఆనర్ టు మీ. మరి మన చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానమంత్రి అవుదామని రొమ్ము జీల్చి కోడి గనక మస్తాన్ మటన్ షాప్ ముందు తొడగొట్టినట్టు నల్ల సొక్కా మీద మోడీని తిట్టింది, అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళేసి కారులు పగలగొట్టింది. ఇట్లాంటి మన చంద్రబాబు బీజేపీని ఎదిరించిన సీన్లన్నీ పెట్టి కుర్చీ తాత టైపులో సైకిల్ తాతని పెట్టి మంచి బయోపిక్ తీసి కనీసం భూములు ఇచ్చినందుకైనా మీరు రుణం తీర్చుకోవచ్చు కదా అని మేము నిలదీసి అడుగుతా ఉన్నాం. బాంబుల స్పెషలిస్ట్ బోయపాటి. అరే మన బాబు గారు అంత కష్టపడి గోదావరి పుష్కరాల కాడి నుంచి గుంటూరులో కోకల బంచిన దాకా కందుకూరులో కూడా ఫోటోల కోసం ఆ రకంగా అంత కష్టపడి జనాల్ని కుక్కి చంపితుడే. మరి మగధీరలో రామ్ చరణ్ మాదిరిగా ఒక్కొక్కడు కాదురా 100 మంది ఒకేసారి రండి రా అందరు ఫోటోలకు ఒకేసారి దండేసి పరునుగుతామని ఒక డైలాగ్ పెట్టి బాబు గారిని సీఎం చేసేద్దామని మీరు ఎందుకు అనుకోవట్లేదని గట్టిగా అడుగుతా ఉన్నాం మేము. నెక్స్ట్ రాజమౌళి గారు మీ ఏగా దోమ బాహుబలిలో బరిగొట్లెట్ అంటే అన్ని చూసే కదా మా బాబు గారు మిమ్మల్ని స్పెషల్ టికెట్లు వేసి మరి స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి మరి హైదరాబాద్ నుంచి పిలిపించుకొని ఆ భ్రమరావతి గ్రాఫిక్స్ అంతా గీయించుకుంది. ఏమైంది మీకు ఒక్కసారిగా మా బాబు గారిని పట్టించుకోకుండా వదిలేశారు? అసలు యాడ్ తిరుగుతున్నారు మీరు అందరూ? ఇక లాభం లేదురా, 23 గంటలు టైం ఇస్తున్నా మీకు, 24 కాదు 23 ఎక్కువ. మీరు గనక దిగిపోతే ఇప్పుడే ఫోన్ చేసిండు మా మావయ్య మా ఎల్ఐసి స్టార్ మా చైతన్య కృష్ణని పెట్టి మేమే బయోపిక్ తీసి పరునుకుతాం మా చంద్రబాబు నాయుడు గారి మీద. పెద్ద ఆయన దాకెందుకో చంద్రబాబు గారు చాలు మీకు. మా చైతన్య కృష్ణని పెట్టి యోగాలం మీద సినిమా తీయాలే గానీ బాబా సినిమాలో రజనీకాంత్ కనుక నడిచి వస్తుంటే వెనక చకచక రోడ్లు పడుతుంటాయి చూడు. చంద్రబాబు గారిలో చైతన్య కృష్ణ నడిచి వస్తుంటే ఏకంగా సిటీలు దుబాయ్ సింగపూర్ మలేషియా అమరావతిలో పడ్డట్టు సీన్లు తీయొచ్చు. ఆంధ్రప్రదేశ్ జనాలారా మీరు కూడా మా టీడీపీ సినిమాలు చూడకపోయారో నెల కొరుకుతాం ఎమ్మడబడి రోడ్ల మీద. ఓ పక్క మా బాబు గారు ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఆదుకోరేంద్ర మీరా? అదే నా బాధ, అదే నా ఆవేదన. ఎంత బాధపడుతున్నాడు అర్థమవుతుంది మీకు అసలు మా బాబు గారు. ఆ పనికి మాలిన సర్వే వాళ్ళు కుప్పంలో కూడా ఓడిపోతానని చెప్తా ఉన్నారు ఈసారి. అట్లాగే పనిలో పని ప్రభాసు, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వార్నింగ్ ఇచ్చేస్తా ఉన్నాం. నోరు మూసుకొని ఈ దబా మా టీడీపీకి మా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి మీరు అందరూ. ప్లీజ్ బాబు గారిని పూర్తిగా దొక్కేస్తే ప్రతిపక్షం మేమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు కూడా వెనకమాల వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు మాకు సమాచారం అందుతుంది. ఓవర్ యాక్షన్ కంట్రోల్ తప్పారంటే నా ఎల్లరు మీ పవన్ కళ్యాణ్ కూడా సీట్ అని చెప్తున్నా. ఉనికి కోసం మీ జనసేన మా టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది కానీ మేం మీతో పెట్టుకోవట్లేదన్న విషయం మర్చిపోకండి. సార్ మరి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏమన్నా చంద్రబాబుపై సినిమా తీసే అవకాశం ఉందా? దేనికమ్మా ముందు ఆయన మీద ఆయన ఒకటి తీసుకుని ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే అవ్వమనండి. ఆ తర్వాత మా చంద్రబాబు నాయుడు మీద తీయాలో వద్దా ఆలోచిద్దాం. సినిమాలన్నీ ఫ్లాప్ అయితే అడగడం బాగుంది మనం చెప్పడం కూడా.
సార్ బాబు గారి అమెరికా సింగపూర్ గ్రాఫిక్స్ అన్ని ఫెయిల్ అయినాయి కదా సార్, మరి ఫెయిల్ న్యూస్ మెడ తీస్తారు. ఫెయిల్ అయింది ఫెయిల్. ఫారిన్ లో బాబు గారికి ఎంత క్రేజ్ ఉందో తెలుసా మీకు? అంతెందుకు మొన్న అమెరికాలో దల్లాస్పురం పోతే తెల్లోళ్ళు తలనేలాలు కూడా ఇస్తున్నారు తెలుసా మీకు? ఒబామా ట్రంప్ ఇవ్వంక టీడీపీ కాశీ దారాలు కట్టించుకుంటుంటే కూడా చూశాను నేను. కదా నమ్ముతారని మన మేనిఫెస్టో. అదే సార్, మీ చంద్రబాబు గారు అమరావతిలో కనీసం ఇటుకరాయి కూడా వేయలేదు అంటున్నారు జనాలు. మరి సింగపూర్ సినిమా ఎలా తీస్తారు ఎంతసేపు నీ ఇటుకి రాయ కంకర అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? సార్ మర్యాదగా మాట్లాడండి. ఎత్తి బయట నోకండి సాక్షి వాళ్ళని. టీవీ నైన్ ఎన్టీవీ హెచ్ఎంటీవీ వాళ్ళు కూడా ఏ కాడికి న్యూట్రల్ గా ఉంటారు. మన టీడీపీ సపోర్ట్ చేయరన్నా. ఎల్లవమ్మా మా కదలమ్మా, నువ్వు ఇంకా మాట్లాడేవు కానీ. కోఆపరేట్ చేయండి. వినవయ్యా విను. ఈటీవీ టీవీ5 ఏబిఎన్ తప్పితే మా టీడీపీ ప్రెస్ మీట్లకి ఎవరు రావద్దని ఆల్రెడీ చెప్పాం కదా. మీ అనుకూల మీడియాలో మీ గొప్పలు చెప్పుకోవడానికి మమ్మల్ని పిలవడం ఎందుకు సార్? మళ్ళీ సాగు కొడుతున్నారు ఏంది ఎలక్షన్ టైంలో కూడా. ఇప్పుడు ఎందుకు బిల్ చేశారు? మీడియా అంటే అంత చులకన ఎందుకు సార్ మీకు? ఉండు, మా దృష్టిలో వీరే ఉత్తమ జర్నలిస్టులు, మిగిలిన వాళ్ళంతా ఉత్త జర్నలిస్టులు మాత్రమే. ఓకే సార్ వాళ్ళ వైసీపీ వాళ్ళ మాట ఉండొచ్చా? 1, 2 కాదు 100 కోట్లు పెట్టి పోలవరం సెట్ వేసి మరీ కొట్టించాం కదా తల్లే. నీకు శాంపుల్ పెట్టి వినిపిమంటావా?